థైరాయిడ్ ప్రాబ్లం అండి. ఇంతకుముందు మనం ఓన్లీ మహిళల్లో మాత్రం చూసేవాళ్ళం. ఇప్పుడు పురుషుల్లో కూడా వస్తూ ఉంది. సో, ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడడానికి ఒక మంచి రెమెడీతో మనతో పాటు ఉన్నారు. జనరల్ కన్సల్టెంట్ డాక్టర్ ఆదిత్య రంగనాథ్ గారు. అసలు ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్ మనం ఎలా తగ్గించుకోవచ్చో డాక్టర్ ద్వారానే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్, థైరాయిడ్ కామన్‌గా ఒకప్పుడు మహిళల్లో మాత్రమే మనం చూసేవాళ్ళం. ఇప్పుడు పురుషుల్లో కూడా వస్తూ ఉంది. చిన్నోళ్ళ నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరిలో కామన్‌గా చూస్తున్నాం. బట్ ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్ అందరికీ రావడానికి గల రీజన్స్ ఏంటి సార్? మీరన్నది కరెక్టే సార్. అంటే కంపారిటివ్‌లీ జెంట్స్‌తో పోల్చుకుంటే ఫిమేల్స్‌లో ఎక్కువ. కాకపోతే ఇప్పుడు యంగ్ స్టేజ్‌లో కూడా రావడం గమనించొచ్చు. అంటే అది జెంట్స్ అవనియండి, లేడీస్ అవనియండి. సో, ఈ మేల్, ఫిమేల్ దీంట్లో అండ్ దట్ టూ ఈ మధ్య ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ లైక్ ఐ మీన్ హాసిమోటోస్ అంటాం. సో, హసిమోటోస్ అనేది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనమాట. సో, అఫ్‌కోర్స్ ఈ థైరాయిడ్ అనేది కఫా దోషాల్లోకి వస్తుంది. అంటే మనం ఆయుర్వేదిక్ సైడ్ చూసుకున్నప్పుడు మన బాడీ టైప్ వాత, పిత్త, కఫా దోషాస్ ఉంటాయి. సో, కఫా దోష ఉన్నప్పుడు థైరాయిడ్ వచ్చే అవకాశం ఉంది. అండ్ దట్ టూ లైక్ అంటే లైక్ నాడీ చూస్తున్నప్పుడు కూడా మనకి ప్రిమెచ్యూర్ వెంట్రికులర్ సిస్టోల్ ఆ బీట్ స్కిప్ ఉంటుందన్నమాట. సో, దాన్ని బట్టి కూడా చెప్పొచ్చు లైక్ థైరాయిడ్, హైపోథైరాయిడ్ అలా అని. అండ్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్లో ఏంటి అంటే ఒకటి మెయిన్ కాజ్ లీకీ గట్ సార్. సో, మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ వీటి వల్ల లేకపోతే ఇప్పుడు మన కెమికల్ ఎక్స్పోజర్ వల్ల, ఫెర్టిలైజర్స్ వల్ల. సో, ఏంటి అని అంటే మన గట్లో ఆ లీకీ గట్ ఉన్నప్పుడు సో, ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటే మీరు ఏదైనా తీసుకోండి లైక్ సోరియాసిస్ కానీ, ఎగ్జిమా కానీ, లేకపోతే ఈ హాసిమోటోస్ కానీ ఇవన్నీ ఒక కోవకి చెందిననమాట. సో, ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కాబట్టి అంటే హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్ ఒక కోవకు వస్తుంది. ఆల్రెడీ లైక్ ప్రీవియస్ వీడియోలో మనం మాట్లాడుకున్నట్టు ధనియాలు కషాయం చాలా బాగా పనిచేస్తుంది. 3 months పాటు 1.5 స్పూన్ ధనియాలు రాత్రి లైట్గా దంచి వాటర్లో నానబెట్టి మార్నింగే దాన్ని బాయిల్ చేసి ఫిల్టర్ చేసి తీసుకోవడం వల్ల హైపో అయినా హైపర్ అయినా సో బోత్ టైప్స్ ఆఫ్ థైరాయిడిజం అనేది 3 monthsలో డెఫినెట్గా మ్యాక్సిమం 100% అయితే అది మనకి తగ్గుముఖం పడుతుంది. మనం ఏదైతే వాడుతున్నామో సప్లిమెంట్ లెవోథైరాక్స్ కానివ్వండి, లేకపోతే హైపర్ థైరాయిడ్కి యూజ్ చేసే మెడికేషన్ కానివ్వండి, అది మ్యాక్సిమం స్టాప్ చేసేసవచ్చు వితిన్ 3 months. అంటే అలాంగ్ విత్ మనం అంటే రాక్ సాల్ట్ తీసుకోవాలి. హైపోథైరాయిడ్లో వాళ్ళు రాక్ సాల్టే వాడాలి, అయోడైజ్డ్ సాల్ట్ వాడకూడదు. హైపర్ థైరాయిడ్ వాళ్ళు అయోడైజ్డ్ సాల్ట్ వాడాలి. సో, ఇదొకటి జాగ్రత్త తీసుకుంటూ ప్లాస్టిక్ అవాయిడ్ చేస్తూ వీలైతే కాపర్ వెజల్స్, కాపర్ గ్లాస్ లేదా కాపర్ బాటిల్ అలా వాటర్ మనం స్టోర్ చేసుకునే ఆ బిందె కానీ కాపర్ వాడుకోవడం వల్ల ఇంకా త్వరగా మనకి ఎఫెక్ట్ ఉంటుందన్నమాట, మంచి రిజల్ట్ ఉంటుంది. సో, అయితే ఎస్పెషలీ ఇప్పుడు హసిమోటోస్ కానీ లేదా ఆటో ఇమ్యూన్ డిజార్డర్ గురించి కానీ తీసుకుంటే ఈవెన్ సెలీనియం అనే ఒక మన ఈ సెలీనియం ఏంటి అని అంటే సార్ మైక్రోన్యూట్రియంట్. అది మనకి అలాంగ్ విత్ జింక్ అనమాట. జింక్ అండ్ సెలీనియం ఈ రెండు కూడా ఏం చేస్తాయంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వల్ల వచ్చే ఈ థైరాయిడ్ అంటే మిగిలిన వాటిలో కూడా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్లో కూడా యూజ్ చేస్తాం. సో, థైరాయిడ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వల్ల వచ్చే థైరాయిడ్ హ్యాసిమోటస్కి ఈ సెలీనియం, జింక్ రెండు కూడా హెల్ప్ చేస్తాయి సార్. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అనేవి మనకి తగ్గుముఖం పట్టడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. అఫ్కోర్స్ జింక్ 100 mg తీసుకోవాలి 45 days వరకు సప్లిమెంట్. తర్వాత నుంచి మనం డోస్ ట్యాపరింగ్ అంటాం. సో, అది 50 mgకి వచ్చేసేయాలి. ఒక 15 days అలా కంటిన్యూ చేసుకోవచ్చు. అఫ్కోర్స్ మనకి ఇప్పుడు మల్టీవిటమిన్స్లో కూడా జింక్ దొరుకుతుంది. బట్ లైక్ ఆ డోస్ అనేది మనకి ఇంపార్టెంట్. అది లైక్ ఒక డాక్టర్ కన్సల్టేషన్ మానిటరింగ్లో తీసుకోవడం బెటర్ అనమాట. ఎందుకంటే చాలామందికి అది తెలియదు, ఎంత ఎంత మోతాదులో ఉంది ట్యాబ్లెట్లు అని చూడడం తెలియదు. సో, దానివల్ల ఇబ్బంది పడుతుంది. అండ్ ఈవెన్ మోర్ లైక్ అంటే వాళ్ళు మిగిలిన ఏమైనా డ్రగ్స్ యూస్ చేస్తుంటే ఐ మీన్ మెడిసిన్ యూస్ చేస్తుంటే అందులో కూడా కామన్గా ఏమైనా ఒకవేళ మల్టీవిటమిన్స్ ఏమైనా ఉంటే కనుక ఎక్స్ట్రా డోస్ అవుతుంది. సో, కాబట్టి ఇలాంటివి డాక్టర్ పర్యవేక్షణలో తీసుకోవాల్సి ఉంటుంది. ఈవెన్ సెలీనియం కూడా. ఇంకొకటి ఈ సెలీనియం మనకి చక్కగా సెలీనియం అయినా జింక్ అయినా మనకి చక్కగా మెడిసిన్సే కాకుండా ఎందుకంటే మళ్ళీ సింథటిక్. సో, ఈ మెడిసిన్ ఏం తీసుకున్నా కూడా సింథటిక్. సో, అలా కాకుండా న్యాచురల్గా మన ఫుడ్ ద్వారా తీసుకోవచ్చు. ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే మనకు ఈ థైరాయిడ్ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు? ఎస్. సెలీనియం గురించి మాట్లాడుకున్నాం కదా సార్. అది మనకి బ్రెజిల్ నట్స్ నుంచి దొరుకుతుంది. అయితే రికమెండెడ్ డోస్ మనకి అంటే డైలీ రికమెండెడ్ డోస్ ఉంటుంది. ఆ డోస్ రావాలి అని అనుకుంటే మనం 1 or 2 seeds మాత్రం తీసుకోవాలి. సో, అందులో కూడా మనం చెప్పలేమన్నమాట. అంటే సింగిల్ సీడ్లో ఇంతే ఫిక్స్డ్గా ఉంది. సో, టూ సీడ్స్ తీసుకుంటే ఎంత ఉంది అని. ఒక్కొక్కసారి 2 seeds తీసుకున్నా కూడా ఎక్స్ట్రా లిమిట్ అయిపోవచ్చు. సో, అండ్ మోర్ ఓవర్ బ్రెజిల్ నట్స్ అందరికీ అవైలబుల్ ఉండకపోవచ్చు. కాబట్టి కంగారు లేదు. బ్రెజిల్ నట్స్ పక్కన పెట్టినా కూడా మనకి నట్స్ అంటే వాల్నట్స్, ఆల్మండ్, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, ఓట్స్ అండ్ బ్రౌన్ రైస్
సో వీటిలోంచి మనకి సెలీనియం వస్తుంది సార్. సో అలా తీసుకోవచ్చు. ఇందులో ఇప్పుడు నేను చెప్పిన ఐటమ్స్‌లో ఏదో ఒకటి మన డైలీ డైట్‌లో పెట్టుకున్నా సరిపోతుంది. అండ్ జింక్ ఆరెంజెస్‌లో వస్తుంది, మష్రూమ్స్‌లో వస్తుంది. సో ఇలా జింక్ ఉండేవి కూడా మనం న్యాచురల్‌గా మన డైట్ నుంచి తీసుకోవచ్చు. ఈ 2 తీసుకోవచ్చు. ఇంకొకటి ఎస్పెషల్లీ అంటే ఇప్పుడు ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని మాట్లాడుకున్నాం కదా! అంటే థైరాయిడ్ గురించి వచ్చినప్పుడు ఏదైనా గానీ ఈ ఆటో ఇమ్యూన్ అవనియండి, లేకపోతే హైపో గానియండి, ఈ డీఎన్ఏ లెవెల్‌లో అంటే జన్యువు పరంగా జన్యు లెవెల్ ఆ లెవెల్‌లో వర్క్ చేసేది ఏంటి అనంటే అయోడైడ్ సార్. పొటాషియం అయోడైడ్. పొటాషియం అయోడైడ్ తీసుకోవచ్చు. ఆర్ ఎల్స్ అయోడైడ్ అనేది ఒక 5% ఆఫ్ అయోడైడ్ 100 ml వాటర్‌లో తీసుకొని అంటే లైక్ ఒక 10 డ్రాప్స్ మనం మిక్స్ చేసుకోవచ్చు. 100 mlలో డైల్యూట్ చేసుకొని అది తీసుకోవచ్చు. కొన్ని డేస్ లైక్ అరౌండ్ 1.5 మంత్ ఆర్ 2 మంత్స్ అలా తీసుకోవచ్చు. మనకి మంచిగా రిజల్ట్ వస్తుందనమాట. అంటే ఆఫ్టర్ ఒక 2 మంత్స్ ఆర్ 3 మంత్స్ మనం మళ్ళీ రీచెక్ చేసుకుంటే మనకి తెలుస్తుంది. ఆ డోస్ మనం అప్పుడు ట్యాపర్ చేసుకోవచ్చు. అండ్ ధనియాలు చెప్పినట్టు అది యూజ్ అవుతుంది. అండ్ ఎస్పెషల్లీ ఆటో ఇమ్యూన్ కాబట్టి ఈ లీకీ గట్‌ని మనకి రెక్టిఫై చేసుకోవడానికి కోఎంజైమ్ Q10 అని కూడా ఉంది సార్, యూబిక్వినాల్. సో అది కూడా మనకి హెల్ప్‌ఫుల్ అనమాట. సో ఆ సప్లిమెంట్ హెల్ప్ అవుతుంది. గ్లూటమిన్ సప్లిమెంట్, సెలీనియం, జింక్ ఇవి హెల్ప్ అవుతుంది. సో మనకు ఫుడ్‌లోంచి చక్కగా వస్తున్నాయి. నట్స్, సీడ్స్, వాల్‌నట్స్, బాదం. ఈ బాదం మళ్ళీ రాత్రిపూట ఒక 8 బాదం సోక్ చేసి వాటర్‌లో నానబెట్టి ఆ తొక్క తీసేసి అప్పుడే తినాలి. ఎందుకంటే ఆ తొక్కలో టానిన్స్ ఉంటాయి. అంటే మనకు వచ్చే న్యూట్రియంట్స్, ఈ వైటమిన్స్ మన బాడీకి అబ్జర్వ్ కాకుండా అది ఆపేస్తుంది. సో ఆ ఓకే తొక్క సార్. తీసేయాలి. మంచిది కాదు. మిగిలిన నట్స్ కూడా అంతే. వాల్‌నట్స్ మనం సోక్ చేసి తీసుకోవచ్చు. సో ఇలా తీసుకోవచ్చు. ఎట్టి పరిస్థితిలో మీరు ప్లాస్టిక్ మాత్రం అవాయిడ్ చేసి తీరాలి. హైపోథైరాయిడ్ అయితే రాక్ సాల్ట్, హైపర్ థైరాయిడ్ అయితే లైక్ అయోడైజ్డ్ సాల్ట్ తీసుకోవడం ఉత్తమం సార్. అలా అయితే మనకి హెల్ప్ అవుతుంది. సార్ థైరాయిడ్ ప్రాబ్లమ్కి ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, అంటే మనం ఏం చేస్తే థైరాయిడ్ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు అని చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సార్.